శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీమాత్రే నమః. మాచిరాజ్ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం. ఈనాటి దినఫలం కార్యక్రమంలో ముందుగా నేటి పంచాంగ వివరాలు పరిశీలిద్దాం. మార్చి 1 ఆదివారం దినఫలాన్ని పరిశీలిస్తే త్రయోదశి తిథి రాత్రి 7:12 వరకు ఉంది. ఆ తర్వాత చతుర్దశి తిథి వచ్చింది. పుష్యమి నక్షత్రం ఉదయం 8:35 వరకు ఉంది. ఆ తర్వాత ఆశ్లేష నక్షత్రం వచ్చింది. ఆదివారం పుష్యమి నక్షత్రంతో కలిసి వస్తే శ్రీవత్స యోగం ఉంటుంది. ఇది విశేషమైన లాభాన్ని కలిగింపజేస్తుంది. అంటే ఉదయం 8:35 లోపు 12 రాశుల వాళ్ళు ముఖ్యమైన పని మీద బయటికి వెళ్ళినా, ముఖ్యమైన ప్రయాణాలు చేసినా శ్రీవత్స యోగం వల్ల ప్రయాణాలు విజయవంతమవుతాయి. పనుల్లో లాభం చేకూరుతుంది, కార్యసిద్ధి లభిస్తుంది. అలాగే ఉదయం 8:35 తర్వాత ఆశ్లేష నక్షత్రం వచ్చింది. ఆదివారం ఆశ్లేష నక్షత్రంతో కలిసి వస్తే వజ్రయోగం ఉంటుంది. ఇది కార్యహానిని కలిగింపజేస్తుంది. అంటే 12 రాశుల వాళ్ళు పని మీద బయటికి వెళితే పనుల్లో ఏదో ఒక ఆటంకాలు ఎదురయ్యే సూచనలు ఉదయం 8:35 తర్వాత వజ్రయోగం వల్ల కనిపిస్తున్నాయి. అలా జరగకుండా ఉండాలంటే ఒక తమలపాకు 4 మడతలుగా మడిచి దగ్గరుంచుకొని పని మీద బయటికి వెళ్ళండి. మీరు తిరిగి వచ్చాక ఆ తమలపాకు ఎక్కడైనా చెట్టు మొదట్లో వేయండి, లేదా తమలపాకు నోట్లో వేసుకొని నవ్వులుతూ వెళ్ళండి. దానివల్ల కూడా ఈ వజ్రయోగం వల్ల వచ్చే వ్యతిరేక ఫలితాలు తొలగిపోతాయి, కార్యసిద్ధి ఏర్పడుతుంది, పనులు విజయవంతమవుతాయి. అలాగే రాశి చక్రం చార్ట్లో గ్రహాల స్టేటస్ తీసుకుంటే ఆదివారానికి అధిపతి అయిన సూర్యుడు కుంభరాశిలో శని ఇంట్లో శత్రువు ఇంట్లో ఉన్నాడు కాబట్టి ఎవరైనా సరే ప్రమోషన్ల కోసం పై అధికారుల ఇళ్లకు వెళ్ళి మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా మాట్లాడాలి, లేకపోతే ఇబ్బందులు ఎదురవుతాయి. అలాగే పుష్యమి నక్షత్రానికి అధిపతి అయిన శని మీనంలో ఉన్నాడు కాబట్టి 12 రాశుల వాళ్ళు కష్టపడి పనిచేస్తే కష్టానికి తగిన ప్రతిఫలం ఖచ్చితంగా లభిస్తుంది. అలాగే ఆశ్లేష నక్షత్రానికి అధిపతి అయిన బుధుడు కుంభరాశిలో ఉన్నాడు కాబట్టి ఇది అనుకూలమే. కాబట్టి విద్యా, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో ఉన్నవాళ్ళు ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుంటే ఆ నిర్ణయాలు చక్కటి అనుకూల ఫలితాలను కలిగింపజేస్తాయి. అలాగే నక్షత్ర బలాన్ని బట్టి కొన్ని ముఖ్యమైన పనులు చేసుకోవచ్చు. ప్రధానంగా పుష్యమి నక్షత్రం ఉదయం 8:35 వరకు ఉంది. ఈ పుష్యమి నక్షత్రం ఉన్న సమయంలో కంప్యూటర్, స్పోకెన్ ఇంగ్లీష్ కోర్సులు నేర్చుకోవటానికి అనుకూలం. అలాగే మంత్రం గురువు దగ్గర తీసుకొని మంత్రం జపించడం ప్రారంభించడానికి పుష్యమి అనుకూలిస్తుంది. అలాగే ఆపరేషన్లు చేయటానికి, చేయించుకోవటానికి కూడా పుష్యమి చాలా మంచిది. అలాగే కొత్తగా వ్యాపారాలు ప్రారంభించడానికి, కొత్తగా ఉద్యోగంలో చేరటానికి కూడా పుష్యమి మంచిది. అలాగే కోర్టు వ్యవహారాలకి ఈ నక్షత్రం మంచిది. తీర్థయాత్రలు చేయటానికి అనుకూలం, విదేశీయాన ప్రయత్నాలకు అనుకూలం, ముఖ్యమైన ప్రయాణాలు చేయటానికి కూడా పుష్యమి అనుకూలిస్తుంది. అలాగే కొత్తగా కొన్న వాహనాలు మొదటిసారి నడపడానికి కూడా పుష్యమి మంచిది. ముఖ్యమైన డాక్యుమెంటేషన్స్ చేయించుకోవటానికి కూడా పుష్యమి చాలా మంచిది. పుష్యమి నక్షత్ర బలాన్ని బట్టి ఉదయం 8:35 లోపు ఈ పనులన్నీ చేసుకోవచ్చు. ఉదయం 8:35 తర్వాత ఆశ్లేష నక్షత్రం వచ్చింది. ఆదివారం ఆశ్లేష నక్షత్రంతో కలిసి వచ్చిన వజ్రయోగం ఉన్న తరుణంలో ఆశ్లేష నక్షత్ర బలాన్ని బట్టి కొన్ని పనులు మాత్రమే నిర్వహించుకోవాలి. ఆ ప్రత్యేకమైన పనులు ఏంటంటే ఆశ్లేష నక్షత్ర బలాన్ని బట్టి కేవలం ఈరోజు సర్జరీలు చేయించుకోవచ్చు. సర్జరీ చేయించుకుంటే మాత్రం బ్రహ్మాండంగా ఉంటుంది. 100% సర్జరీ విజయవంతం అవుతుంది. అలాగే బ్యాడ్మింటన్, హాకీ లాంటి విద్యలు ప్రారంభించాలనుకునే వాళ్ళకి ఈరోజు బ్రహ్మాండమైన రోజు. ఉదయం 8:35 తర్వాత బ్యాడ్మింటన్లో కానీ, హాకీలో కానీ జాయిన్ అవ్వండి. చాలా వరకు వాటిలో విజయాలు పొందగలుగుతారు. అలాగే వినోద కార్యక్రమాలకు కూడా ఈ ఆశ్లేష చాలా మంచిది. అంతేకాకుండా మన వైపు న్యాయం ఉండి, నిజాయితీ ఉంటే ఎదుటి వాళ్ళతో గొడవపడి విజయాలు సాధించడానికి కూడా ఈ ఆశ్లేష నక్షత్రం అనుకూలిస్తుంది. కాబట్టి ఉదయం 8:35 తర్వాత ఆశ్లేష నక్షత్ర బలాన్ని బట్టి ఈ ప్రత్యేకమైన పనులు చేసుకుంటే ద్వాదశ రాశుల వాళ్ళకు అనుకూల ఫలితాలు వస్తాయి. అదేవిధంగా ఈనాటి దినఫలం కార్యక్రమంలో ద్వాదశ రాశుల వాళ్ళ రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో ఇప్పుడు మనం పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. మేషరాశి వాళ్ళకి ఈరోజు ఎదుటి వాళ్ళతో గొడవలయ్యే సూచనలు ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి సమాజంలో వ్యక్తులతో మాట్లాడేటప్పుడు గొడవలు రాకుండా జాగ్రత్తగా మాట్లాడుకోవాలి. అలాగే సమాజ సేవా కార్యక్రమాలు నిర్వహించడానికి కూడా ఈరోజు మేషరాశి వాళ్ళు ఎక్కువ ఆసక్తి ప్రదర్శిస్తూ ఉంటారు. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వాళ్ళకి ఈరోజు ప్రధానంగా వృత్తిపరంగా ధనలాభం బాగుంది. అంటే ఉద్యోగంలో ఉన్న, వ్యాపారంలో ఉన్న, ఏ రంగంలో ఉన్నా చేస్తున్న వృత్తిలో ధనపరంగా ఎక్కువ ప్రయోజనాలు పొందే యోగం వృషభ రాశి వాళ్ళకు ఉంది. ప్రయత్న కార్యసిద్ధి ఏర్పడుతుంది. కొద్దిగా ప్రయత్నిస్తేనే అనుకున్న పనులు అనుకున్నట్లు పూర్తి చేసుకోగలుగుతారు. తదుపరి మిథున రాశి. మిథున రాశి వాళ్ళకి ఈరోజు
ప్రధానంగా గృహంలో అప్పులయ్యే సూచనలు ఎక్కువగా ఉన్నాయి. అటువంటప్పుడు పెద్ద మొత్తంలో అప్పులు చేయకుండా చిన్న మొత్తంలో అప్పులు చేయటం మంచిది. అలాగే వృత్తిపరంగా కూడా మంచి పురోభివృద్ధి ఏర్పడుతుంది. ఉద్యోగమైన, వ్యాపారమైన మిథున రాశి వాళ్ళకి చేస్తున్న వృత్తిలో మంచి విజయాలు నమోదు చేయడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వాళ్ళకి ఈరోజు బంధుమిత్రులతో సుఖజీవనం ఉంటుంది. అంటే బంధువులతో, మిత్రులతో కలిసి ఉల్లాసంగా, ఉత్సాహంగా కాలాన్ని గడుపుతూ ఉంటారు. శుభ కార్యక్రమాలు నిర్వహించడానికి చేసే ప్రయత్నాలు అనుకూలిస్తాయి. శుభ కార్యక్రమ నిమిత్తమై ధనం కోసం ప్రయత్నిస్తే ధనం కూడా లభించే సూచనలు ఉన్నాయి. తదుపరి సింహరాశి. సింహరాశి వాళ్ళకి ఈరోజు ఉద్యోగ పరంగా ప్రమోషన్లు వచ్చే యోగం ఎక్కువగా ఉంది. అంటే ప్రమోషన్ కోసం ఎటువంటి ప్రయత్నం చేసినా ప్రమోషన్ గురించి శుభవార్త వినే అవకాశం ఎక్కువగా ఉంది. అధికారుల కోపాలకు గురవుతూ ఉంటారు కాబట్టి బాస్తో మాట్లాడేటప్పుడు బాస్ కోపం తెచ్చుకోకుండా జాగ్రత్తగా ఆలోచించి మాట్లాడే ప్రయత్నం చేయటం సింహరాశి వాళ్ళకు అవసరం. తదుపరి కన్యారాశి. కన్యారాశి వాళ్ళకి ఈరోజు ప్రధానంగా ఉద్యోగులకు ధనలాభం ఉంటుంది. ఏదో ఒక రకంగా ఉద్యోగ రంగంలో ఉన్న వాళ్ళు రకరకాల మార్గాల్లో ధనం సంపాదించడానికి చేసే ప్రయత్నాలు అనుకూలిస్తాయి. అలాగే శుభ కార్యక్రమాలు నిర్వహించడానికి కూడా ఈరోజు కన్యారాశి వాళ్ళకు బలం ఎక్కువ ఉంది. శుభ కార్యక్రమ నిమిత్తమై ధనం కోసం ప్రయత్నిస్తే ధనం కూడా లభించే సూచనలు ఎక్కువగా ఉన్నాయి. తదుపరి తులారాశి. తులారాశి వాళ్ళకి ఈరోజు ధన వ్యయం ఎక్కువగా ఉంది. అంటే రూపాయి ఖర్చు పెట్టాల్సిన చోట 10 రూపాయలు ఖర్చు పెట్టే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి కాబట్టి డబ్బు ఖర్చు విషయంలో కొంచెం అప్రమత్తంగా ఉండాలి. అలాగే వృత్తిపరంగా కూడా ధన వృద్ధి ఏర్పడుతుంది. అంటే ఏ రంగంలో ఉన్నా సరే తులారాశి వాళ్ళు ఊహించిన దానికంటే రెట్టింపు ధనలాభాన్ని పొందగలుగుతారు. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వాళ్ళకి ఈరోజు అనుకోని ఆపదలు వెంటాడే సూచనలు ఉన్నాయి. అటువంటప్పుడు మీ సమయస్ఫూర్తితో, తెలివితేటలతో ఆ అనుకోని ఆపదల నుంచి బయటపడగలుగుతారు. అలాగే అప్పులు చేయవలసినటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. అటువంటప్పుడు చిన్న మొత్తంలో అప్పులు చేయటం మంచిది. సంతానపరంగా కొన్ని సమస్యలు అనేవి వృశ్చిక రాశి వాళ్ళకు ఉంటాయి. అటువంటప్పుడు సంతానానికి సంబంధించిన సమస్యలు ఎదురైనప్పుడు మీ తెలివితేటలతో ఆలోచించి మంచి పరిష్కార మార్గాలు అన్వేషించి ఆ సమస్యల నుంచి బయటపడగలుగుతారు. తదుపరి ధనుస్సు రాశి. ధనుస్సు రాశి వాళ్ళకి ఈరోజు ప్రధానంగా ఏ పని ప్రారంభించినా సరే ఆ పనిలో చిన్న చిన్న విఘ్నాలు ఎదురయ్యే సూచనలు ఉన్నాయి. అటువంటప్పుడు విఘ్నాలు రాకుండా జాగ్రత్త పడాలి. ఒకవేళ విఘ్నాలు వచ్చినా కూడా మనోధైర్యంతో, ఆత్మవిశ్వాసంతో ముందడుగు వేయాలి. అప్పుడు విఘ్నాలన్నీ సులభంగా తొలగింపజేసుకోవచ్చు. శారీరకంగా కొన్ని సమస్యలు ఉంటాయి కాబట్టి ఆరోగ్యపరంగా ప్రత్యేకమైన జాగ్రత్తలు తీసుకోవాలి. పార్ట్నర్షిప్ వ్యాపారాలు చేసే వాళ్ళకు కూడా ధనుసు రాశి వాళ్ళకు కొన్ని సమస్యలు వెంటాడుతూ ఉంటాయి. కాబట్టి ఆ సమస్యల నుంచి బయటపడటానికి తెలివితేటలతో ముందడుగు వేయాలి. తదుపరి మకర రాశి. మకర రాశి వాళ్ళకి ఈరోజు సంగీత, సాహిత్య రంగాలకు సంబంధించిన సభలు, సమావేశాల్లో అనర్గళంగా మాట్లాడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అలాగే ధనలాభం కూడా మకర రాశి వాళ్ళకి కనిపిస్తుంది. రకరకాల మార్గాల్లో ధనం సంపాదించడానికి చేసే ప్రయత్నాలు చక్కగా అనుకూలిస్తాయి. తదుపరి కుంభరాశి. కుంభరాశి వాళ్ళకి ఈరోజు ధన వ్యయం ఎక్కువగా ఉంది. కాబట్టి డబ్బు ఖర్చు విషయంలో 1కి 10 సార్లు ఆలోచించి జాగ్రత్తగా ధనాన్ని ఖర్చు చేసుకోవాలి. అలాగే చేస్తున్న వృత్తిపరంగా కూడా పని ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. ఆ పని ఒత్తిడిని తట్టుకుని ముందుకు వెళ్ళేటటువంటి ప్రయత్నం చేయటం కుంభరాశి వాళ్ళకు అవసరం. తదుపరి మీనరాశి. మీనరాశి వాళ్ళకి ఈరోజు అనుకోని ఆపదలు వెంటాడే సూచనలు ఎక్కువగా ఉన్నాయి. అంటే మీరు ఏమాత్రం అనుకోకుండా, ఊహించని విధంగా హఠాత్తుగా ఏదో ఒక ఆపద ఎదురయ్యే సూచన ఉంది. అటువంటప్పుడు మీ సమయస్ఫూర్తితో, మీ తెలివితేటలతో ఆ ఆపద నుంచి మీనరాశి వాళ్ళు బయటపడగలుగుతారు. కొన్ని ఆందోళనకరమైన వార్తలు విన్నప్పటికీ మనస్సును దృఢంగా ఉంచుకునే ప్రయత్నం చేయటం మంచిది. 12 రాశుల వాళ్ళు అనుకున్న పనులు అనుకున్నట్లు దిగ్విజయంగా పూర్తి కావాలంటే ఈ రోజుకు ఒక అద్భుతమైన ప్రత్యేకత ఉంది. సూర్యోదయానికి పుష్యమి నక్షత్రం ఉంది కాబట్టి రవి పుష్య యోగం ఉంది. ఈరోజు రవి పుష్య యోగం ఉంది కాబట్టి అందరూ కూడా పని మీద బయటకు వెళ్ళేటప్పుడు ఓం రవయే నమః అనే మంత్రాన్ని 11 సార్లు, ఓం శం శనైశ్చరాయ నమః అనే మంత్రాన్ని 11 సార్లు చదువుకుని వెళ్ళండి. ఓం రవయే నమః అనే మంత్రం, ఓం శం శనైశ్చరాయ నమః అనే మంత్రం, ఈ 2 మంత్రాలు 11 సార్లు చదువుకుని వెళితే వృత్తి, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో మంచి పురోభివృద్ధిని సాధించవచ్చు. 12 రాశుల వాళ్ళు అనుకున్న పనులు అనుకున్నట్లు పూర్తి చేయవచ్చు. అలాగే ఆదివారం కాబట్టి ఉదయం 6 నుంచి 7 మధ్యలో, మధ్యాహ్నం 1 నుంచి 2 మధ్యలో, రాత్రి 8 నుంచి 9 మధ్యలో రవిహోర ఉంటుంది. రవిహోర ఉన్న సమయంలో లాయర్లను కలుసుకోవటానికి, వైద్యులను కలుసుకోవటానికి చాలా అనుకూలం. అలాగే రవిహోర ఉన్న సమయంలో ఎవరైనా సరే చట్ట సంబంధమైనటువంటి
వ్యవహారాలు నిర్వహించడానికి కూడా చాలా మంచిది. రవిహోర ఉన్న సమయంలో ముఖ్యమైన అప్లికేషన్లు రాయటానికి, సన్మానాలు చేయించుకోవడానికి చాలా మంచిది. హోరా కాలాన్ని బట్టి ఈ పనులు చేస్తే సమస్త శుభ ఫలితాలు చేకూరుతాయి. ఇవి ఈనాటి దినఫలం కార్యక్రమంలో ముఖ్యమైన అంశాలు. మళ్ళీ తదుపరి దినఫలం కార్యక్రమంలో తిరిగి కలుసుకుందాం. ప్రతిరోజు ద్వాదశ రాశుల వాళ్ళు రాశి ఫలితాలు తెలుసుకోవాలనుకుంటున్నారా? అలాగే నక్షత్రాన్ని బట్టి పాటించాల్సిన ముఖ్యమైన విధి విధానాలు ఏంటో తెలుసుకోవాలనుకుంటున్నారా? యోగాన్ని బట్టి ప్రయాణం చేసేటప్పుడు ఎలాంటి పరిహారం పాటిస్తే సమస్త శుభ ఫలితాలు పొందవచ్చో తెలుసుకోవాలనుకుంటున్నారా? హోరాకాలం బట్టి పాటించాల్సిన విధులు తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే మా మాచిరాజ్ భక్తి ఛానల్ తప్పకుండా చూడండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ వీడియోస్ 10 మంది మిత్రులకు షేర్ చేయండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ సింబల్ నొక్కటం మాత్రం మర్చిపోకండి. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.